ప్రస్తుతం నేను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో ప్రస్తుతం అయితే ఉన్నాను. ప్రస్తుతం ఎక్కడైతే చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎయిర్పోర్ట్‌లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరిగినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూడొచ్చు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ ఓన్లీ మనకు నేమ్ మాత్రం ఇటువైపు కనిపిస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇదంతా కూడా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ అండర్‌లో మొత్తం కూడా వెళ్ళిపోయింది. అంతే అదంతా కూడా వాళ్ళ అండర్‌లోనే ఉంది. ఎవరిని కూడా లోపలికైతే పంపించట్లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనీసం చూపించే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గది ఏర్పాటు చేసి అందులో అందరిని ఒక ప్రాంతంలో అయితే ప్రస్తుతం అయితే ఉంచారు. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి 1వ తేదీన నరేంద్ర మోడీ ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేస్తారు. చేసిన తర్వాత అటువైపు కనిపిస్తూ ఉన్నాయి. భారీ షెడ్లు అయితే ఒకవైపు అయితే ఏసి అయితే కనిపిస్తున్నాయి చూడండి. అయితే ఆ షెడ్లలో ఒకవైపు వచ్చినటువంటి ప్రజలతో మమేకమయ్యి అక్కడ ప్రసంగం అయితే జరుగుతూ ఉంటుంది. ఆగస్టు 1న ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విమానాశ్రయం గురించి క్షుణ్ణంగా ఒక మాటలో చెప్పాలంటే సుమారుగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క చిరకాల కోరిక ఇప్పుడు తీరబోతుందనే చెప్పాలి. అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది. సుమారుగా ఆన్ ఎయిర్‌లో 100 కిలోమీటర్ల మేర వరకు కూడా ఇదంతా కూడా అభివృద్ధి చెందుతుందంటూ కొంతమంది నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. సుమారుగా ప్రస్తుతం చూసుకుంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి చూసుకుంటే సుమారుగా 5,564 కోట్ల వ్యయంతో ఒక మెగా ప్రాజెక్ట్‌కి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో అయింది. అయితే మొదటగా చూసుకుంటే సుమారుగా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే దిశగా అయితే దీన్ని అయితే ప్రారంభించినారు. సుమారుగా చూసుకుంటే సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణికులు దీని గుండా ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా దీన్నంతా ఏర్పాటు చేశారు. చూసుకుంటే గత 2 ఏళ్లలో ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే 6.13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా వచ్చాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు 189 ప్రాజెక్టులు అయితే అభివృద్ధికి సంబంధించినవి కూడా ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా రూపకల్పన కూడా చేస్తున్నామంటున్నారు. అదేవిధంగా మరోవైపు 5.57 లక్షల మందికి ఉపాధి ఖచ్చితంగా లభిస్తుందంటూ కూడా పక్కాగా గణాంకాలు చెప్తున్నాయంటూ కూడా ఒకవైపు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే దీని యొక్క ప్రస్థానం కనుక చూస్తే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనుక మనమైతే చూడొచ్చు. ఇప్పుడు కనిపిస్తున్నదంతా అదే. అయితే ప్రస్తుతానికి నేనైతే ఒక దూరంగా కనిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ మీకు ఇప్పుడే చెప్పాను. ఆ లోపలికైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఇంతకు మునుపు మనకు కనిపించేది పాసెంజర్స్ టెర్మినల్ బిల్డింగ్ స్టార్టింగ్‌లో మనకు కనిపిస్తుంది ఇది. అయితే ఇది ముందుగా ఒక ఫౌంటైన్ ఉంటుంది. ఫౌంటైన్ నుంచి ఒక పైనుంచి చూస్తే ఒక పక్షి ఆకారం అంటారు. అదే మరొక వైపు చూస్తే ఇక్కడ సముద్రం పక్కన ఉంది కాబట్టి ఒక డాల్ఫిన్, ఒక చేప గాలి నుంచి పైకి ఎగిరితే ఏ ఆకారం ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుందంటూ చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ప్రస్తావన చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు వచ్చిందంటే 1900 సంబంధించిన దశాబ్ద కాలంలోనే వచ్చింది. కౌలంపూర్ అప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ కౌలంపూర్‌లో ఎటువంటి ఎయిర్పోర్ట్ ఉంటుందో అలాంటి ఎయిర్పోర్టు మన ఆంధ్రాలో ఒకటి నిర్మాణం చేయాలని ఆ రోజు వచ్చినటువంటి థాటు ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు జరిగిందని చెప్పాలి. అదేవిధంగా మరోవైపు ఏదైతే రాష్ట్రం ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో భాగంగా ఇది కేంద్రం నుంచి వచ్చిందంటూ మరొక వైపు అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికైనా సరే దీనికి సంబంధించి ఒకవైపు యలమంచిలో అటువైపు కొన్నాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం తర్వాత భోగాపురం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడంతో పాటు ఈ ప్రాంతంలో ఒకవైపు విశాఖపట్నము, శ్రీకాకుళము, విజయనగరము ఈ 3 ప్రాంతాలకి మధ్యలో దీన్నైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తే ఒకవైపు విశాఖపట్నము ఇప్పటికే ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రాంతంగానే ఉంది. ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. రానున్న రోజుల్లో ఒకవైపు విజయనగరం కూడా అదే రీతిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం కూడా అదేవిధంగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా విస్తృతంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక కార్గోకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎయిర్లైన్ సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తామంటూ కూడా మరొక విధంగా చెప్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి మాన్సస్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి కొంత భూమిని కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని పూర్తిగా ఇక్కడ తయారు చేయాలని, అంటే ఎక్కడి నుంచే పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఉద్యోగాల రీత్యా కూడా ఇక్కడి నుంచే వెళ్ళాలనే ఒక ఆలోచనతో
భోగాపురంలోని ఇది కూడా ఒకవైపు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా ఒకవైపు ప్రధానంగా చూసుకుంటే డేటా సెంటర్లు కూడా ఆల్రెడీ ఇప్పటికే ప్రతిపాదనలు అయితే వచ్చాయి. ఒకవైపు రిలయన్స్ డేటా సెంటర్ వచ్చింది. మరోవైపు గూగుల్ డేటా సెంటర్ అయితే విశాఖపట్నంలో దానికి సంబంధించిన తొట్లవారిలో దీనికి సంబంధించి ఒకవైపు అయితే ప్రారంభం దిశగా అంటే ఆల్రెడీ పనులైతే కొనసాగుతూ ఉన్నాయి. మరొక అది చెప్తున్నారు 2030 అది పూర్తి చేస్తామంటూ కూడా దానికి సంబంధించి చెప్తారు. అంటే ఇదంతా కూడా అభివృద్ధి పరంగా చూసుకో ఉంటే ఒక విస్తృతమైనటువంటి అభివృద్ధి అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇక్కడ రానున్న రోజుల్లో భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో కూడా ఎవరు కూడా ఊహించినంత రీతిగా మారిపోతుందంటూ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటి కూడా పూర్తిగా భూములకైతే రెక్కలు చేయని చెప్పాలి. అంత స్థాయిలో తారస్థాయిలో భారీగా రేట్లు అయితే పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చూసాం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించి కనుక చూస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఏమీ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు చూస్తూ ఉంటే విపరీతమైనటువంటి రద్దీ కూడా పెరిగినటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఈ ప్రాంతం కూడా అదే విధంగా ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూడొచ్చు ఈ కార్గోకి సంబంధించి కావచ్చు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ స్థాయిలో మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి కారణంగా ఎంతోమందికి ఉద్యోగాలు అయితే కల్పిస్తారు. ఉద్యోగంతో పాటు వాళ్ళకి సంబంధించిన లైవ్లీవుడ్ కొంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు. కొంతమందికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కొంతమందికి ఆ విధంగా కూడా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మరికొన్ని రకాలుగా అంటే వాళ్ళకి చిన్నకారు సన్నకారు సంబంధించి చిన్న చిన్న వీధి వ్యాపారాలు కూడా అటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు అయితే భారీ స్థాయిలో లభిస్తాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎంత చెప్తూ ఉంటే చాలా ఉన్నాయి దీనికి సంబంధించి కనుక చూస్తే. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ నిర్మాణం ఎయిర్పోర్ట్ అనేది మొదటి దశ మాత్రమే పూర్తయింది. మొదటి దశ అంటే ఒకవైపు చూసాం, గతంలో మీకు అంతా వివరించాను. అక్కడ ఉన్నటువంటి రన్వే ఏదైతే ఉందో ఆ రన్వే సుమారుగా చూస్తే ఎంత పెద్ద విమానం వచ్చినా సరే ల్యాండ్ అవ్వడానికి ఈజీగా ఉన్నటువంటి తరుణంలో ఉంటాయి. ఆ రన్వే కూడా డైరెక్ట్గా నేరుగా చూస్తే సముద్రంకి ఆనుకొని ఉంటున్న పరిస్థితులు కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తూ ఉంటే అక్కడ చెప్తూ ఉన్నారు కొంతమంది అధికారులు కూడా, అక్కడ సముద్రంలో నీటి మట్టం తాక్కుని వస్తుందా అనే విధంగా అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇదైతే ఉందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే ఇక్కడ గాలి 24 గంటలు కూడా చల్లదనంతో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఒకవైపు ఎత్తైనటువంటి కొండలు ఉంటాయి, ఒకవైపు చూస్తే సముద్రం ఉంటుంది, అంతా కూడా చుట్టూ పచ్చని వాతావరణం. అదేవిధంగా ఒకవైపు దీన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా కూడా దీన్ని అయితే చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఓన్లీ టెర్మినల్ సంబంధించి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ కానీ ఒకవైపు రన్వే కానీ ప్రధానంగా ఉండవలసినవి ఇవే. ఒక విమానం దిగాలన్నా మళ్ళీ పైకి ఎగరాలన్నా సరే ప్రధానంగా ఉండవలసినటువంటివి ఇవే ఉంటాయి. అయితే వీళ్ళకి సంబంధించి ప్యాసింజర్లకు సంబంధించిన టెర్మినల్ బిల్డింగ్ కూడా పూర్తి స్థాయిలో అయితే పూర్తయింది. సుమారుగా చూసుకుంటే అది ఒక 70 లక్షల స్క్వేర్ ఫీట్లు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంత భారీ స్థాయిలో ఇదంతా కూడా నిర్మాణం అయితే జరిగింది. అయితే ఇంత భారీ నిర్మాణాన్ని రానున్న రోజులు అంటే ఒక ఫేజ్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ ఒక ఫేజ్ మాత్రమే అయింది. రానున్న రోజులు ఇంకా 2 ఫేజ్, 3rd ఫేజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫేజ్లో మరింత డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇదే క్రమంలో దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు కూడా పూర్తి స్థాయిలో తీసుకొని వచ్చేసరికి దీని రూపురేఖలే మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి.